మా పాప పురుడు ఇలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో అయితే ఎండ్ వర్క్ అయితే చూడండి. హాయ్ హలో నమస్తే, నేను మీ నల్గొండ పిల్లని మరో మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఈ వీడియో ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నా, కాకపోతే కొన్ని వర్క్స్ వల్ల డిలే అయింది. ఇప్పుడు కుదిరిందనమాట ఈ వీడియో పెట్టడానికి. అలా మా పాపని చాటలో పడుకోబెట్టారు. ఎవరు పుట్టినా సరే అలా చాటలో పడుకోబెట్టి మీద ఏదైనా బంగారం పెట్టి టవల్ నిండుగా కప్పేసుకొని లైట్స్, ఫ్యాన్స్ అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి పాపని అలా 2 నిమిషాలు అలా వదిలేసాం. ఆ 2 నిమిషాలు ఏదో దేవుడు అనేది ఏదో రాస్తాడంట. ఆ ఆచారం అయితే మేము కూడా పాటించామన్నమాట. తర్వాత పాపని తీసుకొచ్చి నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. నేను, నా కొడుకు, నా బిడ్డ కూర్చున్నాక మా మీద చెద్దరు అనేది నిండుగా కప్పారు. కప్పాక కళ్ళుతో దిష్టి అయితే తీశారు. నా కొడుకు ఎందుకు కూర్చున్నాడంటే అప్పట్లో వాడు 7 months పుట్టడం వల్ల వాడికైతే పురుడు అయితే చేయలేదు. సో నా బిడ్డతో పాటు వాడు కూడా కూర్చుంటే బాగుంటుందని నేను ముగ్గురం అయితే కూర్చున్నాం. దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చి మనీ వేసి ఒక్కొక్కరు వచ్చి పేరు అయితే పెట్టాలి. మా అత్తమ్మ దుర్గా అని పేరు పెట్టింది. ఎందుకంటే మా పాప దుర్గామాత మాసంలో పుట్టింది కాబట్టి దుర్గా అని నామకరణం చేసింది. మా హస్బెండ్ కూడా దుర్గా అని పేరు పెట్టాడు. కాకపోతే మా హస్బెండ్ క్లిప్ అనేది నేను తీయలేదు. మా బావగారు వచ్చి ఇంద్రావతి అని పేరైతే పెట్టాడు. అలా ఒక్కొక్కరు వచ్చి మనీతో దిష్టి తీసి వాళ్ళకి ఇష్టమైన పేర్లతో పిలిచారు. కాకపోతే నా దగ్గర కొన్ని క్లిప్సే ఉన్నాయి. ఆ క్లిప్స్ అనేవి యాడ్ చేశా. అండ్ ఎట్ ద లాస్ట్ నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యి మా పాపకైతే ధృవిష అని అయితే నామకరణం చేశాము. మీ అందరికైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ ఫాలో రవలి తెరట్పల్లి 06. బై.